ఓపెన్ చేయి చైత్ర. ఏమైంది చైత్ర? ఒక పంచే, నువ్వు పక్క డ్రైవ్ రూమ్కి వెళ్ళు. మరి నువ్వు వెళ్ళు, చెప్తాను, వెళ్ళు. జస్ట్ గో. వాట్ హ్యాపెన్? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నువ్వు రూమ్ నంబర్ 5లోనే కదా డ్రెస్ చేంజ్కి వెళ్ళావు. ఫస్ట్ అందులోకి వెళ్ళాను, బట్ అది లాక్ సరిగా పడట్లేదని పక్క దాంట్లోకి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు చెప్పండి, ఎవరిది తప్పు? ఎవరు ఏం మాట్లాడరే? చెప్పండి. ఆనంద్ గారు, ఎవరితను మీ మీద వాయిస్ రేస్ చేస్తున్నాడేంటి? చేసేలా చేశారు మేడం. తను దొంగ అయితే ఎదుటి వాళ్ళను కూడా దొంగే అనుకున్నాడట. అలా అందరూ నీలాగే ఉంటారనుకోకు విరాజ్. నువ్వు పెద్ద రాక్ స్టార్వే అయిండొచ్చు, కానీ ఊరికే నిందలేస్తే ఇక్కడ ఎవ్వరూ భరించరని తెలుసుకో. ప్లీజ్ స్టాప్ ఇట్. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. నా తమ్ముడి తరపున నేను సారీ చెప్తున్నాను. ఈ బుద్ధి మాట అనే ముందుండాలి. చైత్ర, ఇంకా నువ్వు ఇలాంటి మనుషుల దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. మన ఎంగేజ్మెంట్ అయ్యే లోపే నువ్వు ఈ జాబ్ వదిలేస్తున్నావు, అంతే. రా వెళ్దాం, రా. అరే అరే, అసలేం జరిగింది ఆనంద్ గారు? తను చైత్ర వుడ్బీనా? ఎందుకలా ఫైర్ అవుతున్నాడు? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. ఓకే విరాజ్, పద వెళ్దాం. ఐఎమ్ వెరీ సారీ అన్నయ్య. నా పొరపాటు వల్ల నువ్వు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇందులో నీ తప్పే ఉందిరా. నేను 5th నెంబర్ చెప్పడంతో నువ్వు అదే రూమ్లో ఉందనుకున్నావు. తను షిఫ్ట్ అవుతుందని
నీకెలా తెలుస్తుంది? ఇట్స్ జస్ట్ అ మిస్అండర్స్టాండింగ్. లివ్ ఇట్. పద పోదాం. నేను కార్ దగ్గర ఉంటాను, మీరు బిల్ పే చేసి రండి. పృథ్వీ గారు నేను చెప్పేది వినండి. జరిగిన దానికి విరాజ్ తరపున నేను సారీ చెప్తున్నాను. నువ్వెందుకు సారీ చెప్తున్నావు చైత్ర? అసలు నా బాధ తను నన్ను అవమానించాడని కాదు. అతను అంత మందిలో నన్ను టార్గెట్ చేసి లేనిపోని ఊహించుకొని నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంటే నువ్వు నాకు సపోర్ట్గా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇలా నాకు సారీ చెప్పే బదులు నాకు కాబోయే భర్తను అవమానిస్తావా అని ఆ విరాజ్ చంప పగలగొట్టుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాన్ని. అది కాదు పృథ్వీ గారు, అనుకోకుండా అంత ఇష్యూ క్రియేట్ అవ్వడంతో ఆ గందరగోళంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఒక్కటి చెప్పనా చైత్ర, నాకెందుకో నువ్వు నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేదేమో అనిపిస్తోంది. ఈజ్ దెర్ ఎనీ రీజన్? ఆహా, అలాంటిదేం లేదండి. ఏమో చైత్ర, ఐమ్ లవింగ్ యూ మోర్. నీ పట్ల నేను చాలా అటెన్షన్ చూపిస్తున్నాను. అదే నేను నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పృథ్వీ గారు, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ మీరు అనుకున్నట్టు నాకు ఎలాంటి డైలమా లేదు, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇట్స్ ఓకే చైత్ర, బట్ వన్ థింగ్, నీకు విరాజ్ ఫ్యామిలీ పట్ల కృతజ్ఞత భావం ఉండొచ్చు, అందులో తప్పు లేదు. బట్ వాళ్ళకి కట్టుబడో వాళ్ళకి సరెండర్ అయ్యో ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడు నీకంటూ ఒక ఓన్ లైఫ్ స్టార్ట్ అవబోతుంది. సో పాస్ట్లో ఉంటూ నీ ఫ్యూచర్ని నువ్వు డిస్టర్బ్ చేసుకోకు. అంటే వాళ్ళతో అవసరం తీరిపోయింది కదా అని నన్ను సెల్ఫిష్గా ఉండమంటున్నారా? అసలు పృథ్వీ గారి ఉద్దేశం ఏంటి? సార్ 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 ఒక్క బెలూన్ తీసుకోండి సార్ ప్లీజ్. అరే వద్దమ్మా, వెళ్ళు. సార్ సార్ లవ్ బెలూన్లు సార్, ఒక్కటైనా తీసుకోండి సార్. అరే చెప్పేది నీ కదా, అవతల పో. ఎక్కడ పడితే అక్కడ విసిగిస్తూ తయారైపోతారా? నాన్సెన్స్. నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. అక్క నువ్వు మంచిదానిలా ఉన్నావు అక్క, ఒక్క బెలూన్ తీసుకో అక్క. అక్క పొద్దున్నుంచి ఎవ్వరూ ఒక్క బెలూన్ కూడా తీసుకోలేదక్క. ప్లీజ్ అక్క తీసుకో అక్క, ఒక్క బెలూన్ చాలక్క ప్లీజ్. ఇప్పుడు నేను ఈ బెలూన్ తీసుకుంటే నేను వద్దు అన్నాక నువ్వు బెలూన్ తీసుకున్నావని పృథ్వీ గారు అడగచ్చు. అసలే చాలా హర్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి ఇవ్వు. ఏం రాస్తున్నావక్క? బెలూన్ కొనుక్కోవా? నేను తీసుకోను గాని ఖచ్చితంగా వేరెవరైనా వీటిని కొంటారు. ఎవరక్క? ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళు కొంటారు. సరే తీసుకో, పర్లేదు. తీసుకోమంటున్నానా? థ్యాంక్ యూ. నువ్వు చాలా మంచిదానివక్క. నీతో వచ్చిన అంకులే మంచివాడు కాదు. నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇవాళ పృథ్వీ గారు చాలా కొత్తగా కనిపించారేంటి? పృథ్వీ గారు పైకి కనిపించేంత సెన్సిటివ్ పర్సన్ కాదా? తనలో నాకు తెలియని మరో కోణం ఉందా?